నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం. చిలుకూరు సమీపంలో ఏర్పాటైన ఏ5 హోటల్లో ఎంపీ విజయసాయిరెడ్డికి పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, నాయకులు. సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బలిజలంతా ఐకమత్యంగా ఉండి సాధించుకుందాం. గూడూరులో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంలో క్యాలెండర్ను ఆవిష్కరించిన బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి ప్రతినిధులు. సేవా కార్యక్రమాలను పేదలు సద్వినియోగం చేసుకోండి. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. అనంతరం రోగులకు మందులు, కళ్ళజోలు పంపిణీ. వచ్చే నెల 3-4 తేదీల్లో గురజాలలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. సైదాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోడ పత్రికలు ఆవిష్కరించిన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. కోటపట్టణంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా చిలుకూరు మండలం బూదనం సమీపంలో ఏర్పాటై ఉన్న ఏ5 హోటల్కు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేరుకున్నారు. వీరికి స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాడి శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. కోటపట్టణంలో వైకాపా తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ఆ పార్టీ అతిరథ మహారథులు హాజరయ్యారు. చిలుకూరు మండలంలోని బూదనం సమీపంలో ఏర్పాటై ఉన్న ఏ5 హోటల్కు చేరుకున్న రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డికి స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, ఎంపీ గురుమూర్తి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాడి శ్యాంప్రసాద్ రెడ్డి, సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నాయకులు తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఖాదర్ బాషా తదితరులు హాజరయ్యారు. స్థానిక నేతలతో వారు మాట్లాడారు. అనంతరం విజయసాయిరెడ్డి, నారాయణస్వామి తదితరులు ముఖ్య నేతలతో సమావేశమై మాట్లాడారు. సామాజిక న్యాయానికి ఒక రోల్ మోడల్ గా నిలిచినటువంటిది ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత్లో ఇప్పుడు చూడలేదు. కేవలం ఎలక్షన్ టైంలో ఈ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలని ఓట్ బ్యాంక్ మాత్రమే వాడుకుంటూ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి సామాజిక, సాంఘిక సంస్కర్తగా ఈరోజు 56 నెలల్లోనే ఆయన పరిపాలనా కాలంలో ఏ విధమైనటువంటి సామాజిక న్యాయానికి పెద్దపేట ఇచ్చినటువంటిది మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. ఈరోజు నేను ఏడ కూర్చో ఉన్నానంటే గతంలో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నాను. కానీ ఏ రోజు కూడా ఈ బీసీలని కేవలం ఒక రాజకీయ ఓట్ బ్యాంక్ గా వాడుకున్నారని తప్పితే నిజంగా బీసీలకు చేసినటువంటిది ఎటువంటిది లేదు. ఇది 75 సంవత్సరాల్లో రాజ్యసభకి బీసీలో, అది ఒక యాదవ సామాజిక వర్గంలో రాజ్యసభకు పంపించినటువంటి దాఖలాలే లేవు. కానీ జగన్ ఈరోజు 56 నెలల ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరు యాదవుల్ని, 4 బీసీలను పంపిస్తే ఒకరు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు పేదవాడు బాగుపడతాడని ఒక దుర్మార్గమైన ఆలోచనతో దుష్టులంతా ఒకటైనారు, రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ ఒకటయ్యి ఈ పథకాలు ఉండకూడదని ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు. ఇక బీసీలు అంటాడు చంద్రబాబు నాయుడు. అన్న బీసీల గురించి మాట్లాడతాడు, ఎస్సీలోని మాట్లాడతాడు. ఎస్సీగా ఎవరైనా పుడతామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారిపోయినాడంటే నాకు తెలిసినంత వరకు మా ఏరియాలో ఎస్సీలు ఓట్లు ఎన్నికలు చేసినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు.
వెన్నుపోటు పొడిచే చరిత్ర చంద్రబాబు నాయుడు. నమ్మిన వారిని నట్టేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. ఇవంతా ఎందుకు చెప్తున్నామంటే చంద్రబాబు చరిత్ర ఇటువంటి ఈ విధంగా ఉంది. ఈరోజు ముందుకు వస్తున్నాడు, నన్ను నమ్మండి. అది కూడా ఏ విధంగా ఉంటాడంటే ఒక భయంకరమైన వాతావరణం తీసుకొని వస్తున్నాడు. ఎక్కడ నిలబడినా 2 చేతులు చెప్తాడు, నన్ను నమ్మండి, నన్ను చూడండి, మీకోసం బతుకుతున్నాను, మన కోసం ఎప్పుడు బతికిందిలా. అతని కోసం అతను పోయి అతని కోసం అతను ముందుకు పోతున్నాడు, కానీ మన కోసం ఎప్పుడు బతికిందిలా. కాబట్టి మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఒకటేనాడు, ఏ నాయకుడు చెప్పలే ఇండియాలో. చరిత్రను సృష్టించాడు. నేను మీకు పని చేస్తుంటే నాకు మీరు సహాయం చేయండి, మీకు కానీ అన్ని రకాలుగా మీకు ఉపయోగపడి ఉంటే మీ బిడ్డలు బాగుపడి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన తెలుపుతున్నాము. వీటిలో ఒకటి మాత్రం గట్టిగా అందరూ కూడా ఆలోచించాలా. కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేకుండా సామాజిక సమానత రావాలంటే కేవలం విద్య అవసరం. ఎందుకంటే విద్య చాలా అవసరం కాబట్టి అది అధ్యాయంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే దానికి అమ్మఒడిని పేరు పెట్టి నవరత్నాలు తీసుకొని వచ్చారు. ఈరోజు పార్టీ వ్యవస్థ, కుల వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా కేవలం పేదవాళ్ళని ఎంచుకొని పేదవారు కూడా సమానత్వంగా రావాలని కోరుకున్నారు. దీనివల్ల ఎస్సీ అని వాళ్ళ మాల, మాదిగ, మంగళ, దొమ్మల, ఈడిగా, ఉత్తరాసి ఈ క్యాస్టులంతా కూడా ముందుకు రావాలంటే, వీళ్ళ సమానత్వం ఉండాలంటే కేవలం విద్య ఒక మూలాదాయంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్య వస్తేనే అందరితో సమానత్వంగా వస్తారు. అందుకే ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకుని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత, నాయకులు మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, తాళ్ళూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బలిజలంతా ఐకమత్యంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదని బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు క్యాలెండర్ ఆవిష్కరించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్లో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముందు స్థానిక సాయిబాబా మందిరం నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లబ్లో జరిగిన సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు చదలవాడ హరిప్రసాద్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సమితి వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ బలిజలంతా ఐకమత్యంగా ఉండేందుకు ఉద్యోగులతో సేవా సమితి ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరికైనా కార్యక్రమాల్లో పనులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రాబోయే రోజుల్లో సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బలిజల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా సంఘం ముందుంటుందని మిగతా నాయకులు వివరించారు. మనమే
అనంతరం గూడూరు డివిజన్ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులను సమావేశంలో పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో నూతన సేవా సమితి గౌరవ అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు, అధ్యక్షుడు శేషయ్య, కార్యదర్శి సాయి కళ్యాణ్, నాయకులు మదనమేటి వెంకటరమణయ్య, కృష్ణయ్య, శేషయ్య, శ్రీహరి, బాబు తదితరులు పాల్గొన్నారు. చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ సీఈఓ సీతారామనాయుడు సూచించారు. గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సీఈఓ సీతారామనాయుడు మరికొందరు మాట్లాడుతూ, చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కల పంపిణీ, రక్త పరీక్షా కేంద్రం, తాగునీటి సరఫరా ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో భాగంగా గూడూరులో ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి నెల 4వ ఆదివారం ఇక్కడ కంటి వైద్య శిబిరం కొనసాగిస్తామని వారు వివరించారు. శ్రీ చాగనం గౌరీ శంకర్ గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిల్లో మొట్టమొదటిది పర్యావరణ పరిరక్షణ, ఊరూరికెళ్ళి రక్త పరీక్షలు చేయడం, కళ్యాణ మంటపం ఏర్పాటు చేసి పేదవారికి వసతిని ఏర్పాటు చేయడం, వికలాంగులకి 3 చక్రాల సైకిల్ ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి డ్రైవింగు, కుట్టు శిక్షణ మరియు కంప్యూటర్ శిక్షణ ఉచితంగా నేర్పించడం, ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. వాటితో పాటు ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి ఆ శిబిరానికి వచ్చినటువంటి పేషెంట్లలో అవసరమైనటువంటి మందులు కానీ అద్దాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్కి అర్హత అయినటువంటి వారిని ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు కూడా, అంటే పూర్వపు నెల్లూరు జిల్లాకు కూడా ఆయన ఈ కార్యక్రమాలు విస్తృతం చేయాలని తలపెట్టినారు. కాబట్టి త్వరలో నెల్లూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన క్యాంపుల్లో దాదాపు 12,000 మందికి 12,000 అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. 650 ఆపరేషన్లు ఉచితంగా చేయించడం జరిగింది. అదేవిధంగా అవసరమైన వాళ్ళకి కూడా అందరికీ మందులు ఇవ్వడం జరిగింది. ఈ గూడూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్ర విద్యాలయ సహకారంతో ఏర్పాటు చేశాము. దానికి రోగులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకే 100 మంది రోగులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వారికి ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం పూర్తి అయ్యేటప్పటికి మొత్తం సంఖ్య 200 దాకా ఉంటుందని అంచనా వేస్తున్నాం. దానిలో దాదాపు 40 మంది పేషెంట్లకి ఆపరేషన్కి అర్హత ఉంటుంది. వారిని ఈరోజు తీసుకెళ్ళి ఈ కార్యక్రమంలో ఏవో కృష్ణ వైద్యులు పాల్గొన్నారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో గురజాలలో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం 10వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య పిలుపునిచ్చారు. సైదాపురంలో నాయకులు మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం డిపి పోలయ్య మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో పుల్లరి వ్యతిరేక పోరాటం జరిగిన పల్నాడు ప్రాంతంలో ఈ మహాసభలు జరుగుతున్నాయని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి మొలకల అంకయ్య, జిల్లా కోశాధికారి యాకసిరి సుధాకర్, నాయకులు పన్నీటి వెంకయ్య, రమేష్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు, రాష్ట్ర 10వ మహాసభలు గుంటూరు జిల్లా గురిజాలలో ఫిబ్రవరి 22-3 తేదీలలో రాష్ట్ర మహాసభలు జరుగుతా ఉన్నాయి. పల్నాడు ప్రాంతంలో ఇవాళ మొత్తం కూడా చూస్తే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగలాడించినటువంటి కన్నెగంటి హనుమంతరావు ప్రాంతంలో ఇవాళ ఈ మహాసభలు జరుగుతా ఉన్నాయి. అదే విధంగా ఇవాళ మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను ఇవాళ శరవేగంగా రాష్ట్రంలో ఇవాళ కొనసాగిస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా రైతు కూలీ సంఘం ఉద్యమిస్తా ఉంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర మహాసభలు గుంటూరు జిల్లాలో జరుగుతా ఉన్నాయి. ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం శ్రీకాకుళం, నక్సల్బరి, గోదావరి ప్రతిఘటన పోరాటాలను పుణుకపుచ్చుకొని ఇవాళ రైతు కూలీ సంఘం ఏర్పడింది. అదేవిధంగా అఖిల భారత రైతు కూలీ సంఘం వ్యవస్థాపకులు కామ్రేడ్ మాదాల నారాయణరావు గారు, అదేవిధంగా చాగంటి భాస్కరరావు గారు, అదేవిధంగా ధర్మన్న, మాదన్న లాంటి
అదేవిధంగా ఉండి ఇవాళ పెరుమాళ్ళు కొండన్న, పంతగిరి రాజన్న లాంటి అమరవీరులు అనేక త్యాగాల పోరాటాల్లో ఇవాళ రైతు కూలీ సంఘం ఏర్పడింది. ఆ రైతు కూలీ సంఘం పోరాటాల ఫలితంగా ఇవాళ రాష్ట్రంలో వేలాది ఎకరాలు గిరిజన దళితులు ఇవాళ భూమిని ఇవాళ స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. మరి వైపున ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు ఇవాళ వ్యవసాయం అప్పచెప్పే ప్రయత్నం ఇవాళ శరవేగం చేస్తా ఉంది. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం మరియు గున్నం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 60 మంది పేదవారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాతృత్వంతో 20 మందికి పలసరుకులు ఇస్తున్నాము. అదే విధంగా మన కిరిచేరు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు సత్యమణి ఇంద్రసేనక్క గారు కూడా 20 మందికి లబ్ధిదారులకు ఇస్తున్నారు. అదే బావలో ఈ గున్నం మసూదన్ రెడ్డి బట్టల కనుకోరు వారు కూడా ఈ కార్యక్రమాలు చూసి వారు సంతోషించి మేమున్నాము, మీరు ఏ కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు 25 మందికి ఇస్తున్నారు. వాళ్ళు 4వ వారం ప్రతి నెల మొదటి వారం సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళు, 2వ వారం డాక్టర్ సిఆర్ రెడ్డి వాళ్ళు, 4వ వారం వచ్చి మన ఈ గున్నవరెడ్డి మసూదన్ రెడ్డి గారు వాళ్ళు 25 మందికి మొత్తం టోటల్గా ఇప్పటికి 65 మంది లబ్ధిదారులకి, పేద లబ్ధిదారులకి, మన గూడూరు డివిజన్లో ఉండే లబ్ధిదారులందరికీ వాళ్ళ సహకారంతో తరపున చేసినటువంటి సేవలు అయితే మనం వాటికి కొలమానమే లేదు. ప్రతి రంగంలో మనకి ముఖ్యంగా ఏంటంటే ఇదే విధమైనటువంటి పరిస్థితి. మన శంకర్ రెడ్డి గారు వాళ్ళ పాప అక్కడ సీట్ రావడం, బీటెక్లో చదువుతున్నప్పుడు వాళ్ళకి ఫ్రీ సీట్ వచ్చింది అమ్మాయికి. హాస్టల్ సీట్కి కూడా హాస్టల్కి మేనేజ్మెంట్ కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటే ప్రతి నెల వాళ్ళు క్రమం తప్పకుండా వాళ్ళు చదివిస్తూ ఉన్నటువంటి భరోసాను వాళ్ళు తీసుకోవడంతో పాటు అదేవిధంగా మన పాపకి ల్యాప్టాప్ అవసరం అంటే ఆ వెంటనే కూడా దగ్గరుండి ఆ ల్యాప్టాప్ను పంపించడం జరిగింది. దానికి కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా లబ్ధిదారులు ముఖ్యంగా మనం ఏం లేదమ్మా, ఇది సంస్థ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకరికొకరు చేయూత తోడుగా ఉందాం అనే ప్రధాన ఉద్దేశం. ఇక్కడ అందరూ కూడా ఎవరైనా సరే దాతలు కొంతమంది మనము నలుగురికి సహాయం చేద్దాం ఉన్నప్పుడు వారధిగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వారధిగా మాత్రం మీరు ఎలాగో అందరూ కూడా అదే, కాకపోతే అది నిజాయితీగా కొద్దిగా పనిచేయాలా. మనం ఇచ్చేటటువంటి లబ్ధిదారులు కూడా వాళ్ళకి కరెక్ట్గా అందించినప్పుడు దాతలకు కూడా తృప్తి ఉంటుంది. వీలైనంత వరకు సార్ వాళ్ళు చెప్పినట్టు ఇక నుంచి కూడా కార్డులు నెక్స్ట్ వచ్చినప్పటి నుంచి అందరూ కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సభ్యుల సమక్షంలో శ్యామ్ యాదవ్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళకు తన జన్మదినం సందర్భంగా కుట్టు మిషన్ను శ్యామ్ యాదవ్ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, కాటూరు శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, కరిముల్లా, గ్రానైట్ ప్రభాకర్, రాము, పిల్లల శ్రీనివాసులు, సతీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చక్కగా మరి శ్రీకృష్ణ రిపబ్లిక్ డే మరి అదేవిధంగా మన ప్రగతి సేవా సంస్థ మంచి పదవుల్ని అలంకరించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరూ వచ్చారా? శ్రీకృష్ణ సేవా సమితిని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు ఆ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు. వారు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్గా ఈ సంవత్సరం ఉండి అనేక క్లబ్బులను ప్రోత్సహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు తన జన్మ సందర్భంగా మా ప్రగతి సేవా సంస్థకు ఒక పేద పిల్లలకి కుట్టు మిషన్ ఇచ్చి వారికి అందజేస్తున్నారు.
ఆ విధంగా స్త్రీ కానీ కుటుంబ విషయం తీసుకుంటే ఆ కుటుంబానికి మంచి ఆసరగా ఉంటుంది. ఆసరతో కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మా అధ్యక్షులు ప్రతి నెల ఇవ్వాలని కూడా తలపెట్టారు. మరియు పరిసర ప్రాంతాల్లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అవి మన అందరికీ తెలుసు. ఆ భాగంగానే ఈరోజు ఒక మహిళకి కుట్టుబేసిన ఇవ్వాలని చెప్పి నన్ను అడిగిన వెంబడే నేను దాన్ని ఏర్పాటు చేయడం నాకు చాలా ఆ కోవలోకే చెందింది ప్రగతి సేవా సంస్థ. కాబట్టి మీరు అనుకున్నది కూడా వచ్చే నెల నుంచి మీరు ఏదైతే నెలకు ఒకటి ఇవ్వాలనుకున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ముందుగా ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, తర్వాత ఈరోజు ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించిన నా చదువు నేర్పించినటువంటి నా గురువులు, వీళ్ళందరూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక కుట్టు మిషన్ అంటే ఒక మహిళ ఉపాధి కోసం మనం అడగడం జరిగింది. దాన్ని ఆయన ఎందుకంటే ఆ కుట్టు మిషన్ కూడా ఒక కుటుంబం అంతా కూడా చక్కగా వాళ్ళు ఆ కుట్టు మిషన్ ఎవరికి ఇస్తున్నామో ఆ అమ్మాయి చాలా చక్కగా ఆ కుటుంబానంతా కూడా చూసుకోగలదు. అందుకని ఆ కుట్టు మిషన్ అడగగానే మంచి కుట్టు మిషన్ని మనకు ఇక్కడ ఇచ్చిన దానికి మా మయూరి శ్యాము గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇక ఈ పుట్టినరోజు శుభాకాంక్షలతో ఇంకా మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని దేవుడు ఆశీస్సులు మన ప్రగతి సేవా సంస్థ గారికి చెందిన ఒక అమ్మాయికి ఈ ఒక కుట్టు మిషన్ని మనం ఇవ్వటం జరుగుతుంది. ఆ అమ్మాయి ఈ కుట్టు మిషన్తో ఆ కుటుంబాన్ని అంతా కూడా చక్కగా చూసుకుంటుందని మనం ఆశిద్దాం. ఎందుకంటే నువ్వు కూడా ఇది కష్టపడి దీన్ని వృధా చేయకుండా మంచి ఫలితాన్ని ఇవ్వాలని, మంచి ఇప్పుడు జాకెట్లు కుట్టేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి డబ్బులు కూడా ఇప్పుడు వస్తాయి. కాబట్టి చక్కగా దీన్ని ఉపయోగించుకుంటామని, మీ కుటుంబం అంతా చక్కగా ఉంటుందని అనుకుంటున్నాం. మీరు ఇంకొకరికి ఉదాహరణగా ఉండాలని కోరుకుంటూ, ఇంతటి ఇంకా భవిష్యత్తులో మేము ఇప్పటికీ 26 కుట్టు మిషన్లు ఇచ్చున్నాం. గూడూరు పట్టణంలోని గమలపాలెంలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల కేంద్రంలో మిర్జా వెంకటేశ్వర్లు పద్మజ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమల్, సాహితి, రాము, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం. చిలుకూరు సమీపంలో ఏర్పాటైన ఏ5 హోటల్లో ఎంపీ విజయసాయిరెడ్డికి పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, నాయకులు. సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బలిజలంతా ఐకమత్యంగా ఉండి సాధించుకుందాం. గూడూరులో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంలో క్యాలెండర్ను ఆవిష్కరించిన బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి ప్రతినిధులు. సేవా కార్యక్రమాలను పేదలు సద్వినియోగం చేసుకోండి. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. అనంతరం రోగులకు మందులు, కళ్ళజోలు పంపిణీ. వచ్చే నెల 3, 4 తేదీల్లో గురజాలలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.
సైదాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోడ పత్రికలు ఆవిష్కరించిన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.